నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో భాగం కావాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. బాపట్ల ఆర్కే గ్రౌండ్స్ వేదికగా జరిగిన బాపట్ల రెల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్న గుడివాడకు చెందిన రాజ్ సీసీ జట్టు సభ్యులు కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించిన కొడాలి నాని, నేటి యూత్ స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాకుండా ప్రతిరోజు మైదానంలో కొంత సమయం గడపాలని హితో పలికారు. బాపట్ల రెల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో గుడివాడ సత్తా చాటింది. అత్యంత ఉత్సాహభరితంగా జరిగిన ఈ లీగ్ లో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్న గుడివాడ రాజ్ సీసీ జట్టు సభ్యులు మాజీ మంత్రి కొడాలి నానిని వైసీపీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టుదలతో ఆడి విజయం సాధించిన క్రీడాకారులకు కొడాలి నాని శాలువాలు కప్పి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. విజేత జట్టు సభ్యులు తాము సాధించిన లీగ్ ట్రోఫీని కొడాలి నానికి చూపిస్తూ టోర్నమెంట్ లో తమ ప్రదర్శనను, మ్యాచ్ విశేషాలను ఆయనతో పంచుకున్నారు. యువ క్రీడాకారులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించిన కొడాలి నాని, క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా శారీర దృఢత్వానికి, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. నిరంతరం ఒత్తిడితో కూడిన నేటి జీవన శైలిలో ఆటలు ఆడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. పట్టణ ప్రాంతంలోనూ యువ క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో కొంకితల ఆంజనేయ ప్రసాద్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా కొడాలి నాని కొనియాడారు. క్రీడారంగం మరింత వృద్ధి చెందాలంటే సమాజంలోని ప్రముఖులు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టా జాన్ విక్టర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్ తో పాటు రాజ్ సీసీ కెప్టెన్ ధనాల ఫణి సభ్యులు ముత్యాల రాజేష్, దళాయి గోవర్ధన్, ప్రశాంత్ రాయల్, వడ్డాది నవీన్ తదితరులు పాల్గొన్నారు.